వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే జగన్ అభిమానులు వర్సెస్ వైఎస్ అభిమానులు రెండుగా చీలిన వైఎస్ఆర్సీపీ అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోజున వైఎస్ఆర్సీపీ నిజంగానే రెండుగా చీలిపోయింది. ఎక్కడెక్కడ ఉన్న నేతలందరినీ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళనో, లేకపోతే పార్టీ మీద అసంతృప్తితో ఉన్న వాళ్ళనో, అనేక కారణాలతో పార్టీకి దూరంగా గ్యాప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళను వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకురావాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆ అవసరం కూడా ఉంది. ఈ రోజున పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత. ఆయన మాటల్లోనే మనం చెప్పుకోవాలంటే, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపే 2 ఏళ్ళు అయిపోయినాయి. ఇక పాదయాత్రకు వెళ్తాను ఇంకొక ఏడాది ఆగితే అని చెప్తా ఉన్నారు. ఇంకెన్నాళ్ళు అయిపోతుంది, ఎలక్షన్ ఎన్నాళ్ళలో దగ్గరికి వస్తుంది. అలాంటప్పుడు ఎక్కడెక్కడో పుట్టకొకరు చెట్టుకొకరు అయిపోయినారు ఎలక్షన్ తర్వాత నేతలంతా చాలామంది. ఇతర పార్టీలోకి వెళ్దామని వెళ్ళిన వాళ్ళు కూడా కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీ మీద గ్లెడ్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ పార్టీలో సఫికేషన్ ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇంకా యాస్పిరెంట్స్ ఈసారి ఏదైతే నియోజకవర్గాల పెంపు ఉంటుంది అని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత చాలామంది పొలిటికల్ యాస్పిరెంట్స్ కూడా తెర మీదకి వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ గుర్తించి సేమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ మొత్తాన్ని కూడా తన దగ్గరకు పిలిపించుకుని వాళ్ళతో మాట్లాడి ఆ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ రోజున. కానీ అలాంటి ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్, ఎందుకంటే రేపటి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి తాడో పేడో తేల్చుకోవాల్సిన సందర్భం. రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పేరంటే ఇంకా పార్టీ కథం కేల్ కథం దుకాణం బందే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కెరీర్ కూడా ఫుల్ స్టాప్ పడ్డట్టే, అది ఆయనకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు అంత సెన్సిటివ్ పీరియడ్ ఇది. అలాంటి టైంలో పార్టీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెట్ట నిలువునా చీల్చేశారు. ఎందుకు నెట్ట నిలువునా చీల్చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీ నేతలు కూడా డైజెస్ట్ కావట్లా. ఈరోజు వైఎస్ఆర్సీపీని మనం కాంగ్రెస్ నుంచి సపరేట్గా చూడలేం. ఎందుకు? కాంగ్రెస్ నుంచి మెజారిటీ నేతలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంట నడిచే ప్రయత్నం జరిగింది. ఆ రోజు తన తండ్రి మరణం తర్వాత తన ముఖ్యమంత్రిని చేయమని అడిగారు ఆయన. నిజానికి అది జరిగింది. ఆ రోజు సోనియా గాంధీ ఆ రోజు రోసేన్ కాకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తుంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఉండేది కాదు. చేయలేదు కాబట్టే ఆ రోజు పావురాలగుట్లో నేను ప్రమాణం చేశాను, మా నాన్న కోసం చనిపోయిన వాళ్ళని ఓదార్పు చేస్తానంటే సోనియా గాంధీ వద్దన్నారు అని చెప్పి ఆ రోజు ఒక బిల్డప్ ఇచ్చేసి, ఒక కవరింగ్ ఇచ్చేసి ఈయన బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆయన అభిమానులంతా ఎలా ప్రచారం చేశారు? ఏదైతే ఎన్టీఆర్ తర్వాత, ఆ మహానేత తర్వాత ఇంతటి మహానేత కొడుకైన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఎదిరించాడు అని చెప్పి పోర్ట్రైట్ చేశారు. అతను హీరోలాగా పోర్ట్రైట్ చేసి ఆ రోజు నిజంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేవాడే కాదు. ఇది కాంగ్రెస్ నేత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్న ప్రతి ఒక్క నేతకి, బొత్స సత్యనారాయణతో సహా ధర్మాన్ దాకా అందరికీ తెలుసు ఈ విషయం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చిరంజీవి దగ్గరికి మనుషులు పంపించి సంతకాల సేకరణ చేసింది కూడా వాస్తవమే. నేనే సాక్ష్యం దానికి. నేనే లైవ్ ఇచ్చాను ఆ రోజు పీఆర్పీ ఆఫీస్ చిరంజీవి ఇంటి దగ్గర నుంచి అండి, ఎస్ఎన్జీతో. సో ఇది పక్కన పెడదాం. అయితే ఇక్కడ మనం చూస్తే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన మీద కేసులు పడ్డాయి, ఆయన జైలుకి వెళ్ళి ఉన్నారు. 16 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత నిజంగా జగన్మోహన్ రెడ్డి అలాగే నిలబడేవాడైతే అలాగే నిలబడాలి, జైల్లో పెట్టినా అలాగే ఎన్నికలకు వెళ్ళి ఉండాల్సింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన దగ్గరికి, సోనియా గాంధీ దగ్గరకు విజయమ్మ, భారతీ, షర్మిల ముగ్గురు వెళ్ళారు రాయబారానికి. ఆ రాయబారం జరిగిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. స్టిల్ ఇప్పటికీ ఆ బెయిల్ మీదే ఉన్నారు ఆయన. అయితే ఇక్కడ ఆ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలోకి వచ్చిన నేతలంతా కూడా టీడీపీ నుంచి వచ్చారు, కొద్దిమందే వచ్చారు. బట్ ఎక్కువ మంది నేతలు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది. అదే సమయంలో రాష్ట్ర విభజనని వ్యతిరేకించిన నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నడిచే ప్రయత్నం చేశారు. అది కూడా కాంగ్రెస్లో వైఎస్ ఫాలోయర్స్, వైఎస్ కన్నాయిలుగా ఉన్న వాళ్ళు, ఆయన ద్వారా రాజకీయాల్లో లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది. ఒక అంబటి రాంబాబు దగ్గర నుంచి ఒక ఆళ్ళ నాని దాకా, ఒక బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి ఎంతో మంది నేతలు దాకా, కొంతాల రామకృష్ణ దాకా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్ర విభజన ఎఫెక్ట్ కూడా కాంగ్రెస్ మీద పడింది. వాళ్ళు వేరే ఆప్షన్ కోసం చూసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వైఎస్ వారసుడుగా ఆయన గుర్తించారు. ఆ పార్టీ వెంట నడవడం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూడండి, అప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలను తయారు చేసుకోలేదు, స్కూల్ ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు పెట్టి. కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాడరే వైఎస్ఆర్సీపీ క్యాడర్గా కన్వర్ట్ అయింది. కాంగ్రెస్ వచ్చిన లీడర్సే వైఎస్ఆర్సీపీ లీడర్స్ అయ్యారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. నిజానికి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని టీడీపీని కాంగ్రెస్ని ఎద్దేవా చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పెట్టిన కొత్తలో, ఉప ఎన్నికల తర్వాత 2014 తర్వాత తన మీద కేసులు వేసినప్పుడు. నిజానికి తల్లి కాంగ్రెస్ ఎవరు, పిల్ల కాంగ్రెస్ ఎవరు అనేది ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు 10 మంది పేర్లు తీయండి బయటికి, ఆ 10 మంది కాంగ్రెస్ మూలాలు ఉన్న వాళ్ళే. సో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చిన్న భిన్నం చేసింది వైఎస్ఆర్సీపీ. ఒక సెంటిమెంట్ బేస్ మీద పుట్టిన పార్టీ అది, లైక్ టీఆర్ఎస్. వీళ్ళకి ఓన్లీ సెంటిమెంట్సే ఉంటాయి, ఎమోషన్స్ సెంటిమెంట్సే ఉంటాయి. కానీ పార్టీని ఒక పునాది లెవెల్ నుంచి ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా తయారు చేద్దాం అనేది వీళ్ళకి ఉండదు. అందుకనే 2012 ఎన్నికలేమో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టారు, నా భర్తను చంపేశారని విజయమ్మ ప్రచారం. 14 ఎన్నికలు వచ్చేటప్పటికే రాష్ట్ర విభజన, అదేవిధంగా నా పూర్తి స్థాయిలో షర్మిల ఎంట్రీ ఇవ్వడం, ఇదొక ప్రచారం, ఇదొక సెంటిమెంట్. జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారనే సెంటిమెంట్. వేరే 2019 వచ్చేసరికి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేశారు, నా చిన్నాన్ని చంపేశారనే సెంటిమెంట్. మీరు చూడండి, కేవలం సెంటిమెంట్ బేస్డే ఈ పార్టీలు ఎన్ని ఎమోషన్స్, అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా.
అయితే ఆ సెంటిమెంట్ ఏందో తెలుసుకున్నారు కాబట్టి మొన్న ఏదైతే ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు, ఒక్క ఛాన్స్ ఏంటో చూశారు కాబట్టి. సరే, ఈ అంశం పక్కన పెడితే ఈరోజు పార్టీ రెండుగా స్ప్లిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి? రెండుగా స్ప్లిట్ అయింది. అప్పటి నుంచి షర్మిల విజయమ్మ పార్టీతోని సెయిల్ అవుతున్నా జగన్మోహన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత గౌరవాధ్యక్షుల పదవి నుంచి ఆవిడ తప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో, ఎందుకంటే బలవంతంగా తప్పించాడు ఆయన. షర్మిల ఎప్పుడైతే పవర్ సెంటర్ అవుతుంది పార్టీలో పదవిస్తే అని చెప్పి ఆమెను జగన్ పక్కన పెట్టారో, ఇక ఆస్తుల కారణమా తన పదవి కారణమా ఆవిడ బయటకు వచ్చేసారు. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీని తెలంగాణలో కాంగ్రెస్లో విలీనం చేసి మళ్ళీ ఏపీకి వచ్చారు. ఏపీకి వచ్చి ఆమె ఆ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో కడప నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. ఆ పార్టీ పీసీసీ చీఫ్గా కూడా పదవి ఇచ్చున్నారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి బతుకు మొత్తాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసింది. అసలు తాను ఎందుకు బయటకు వచ్చాను ఇదంతా కూడా ఆవిడ చెప్తూ వచ్చింది. ఎన్నికల్లో ఆ ప్రచారం ఆవిడకి లాభించకపోయినా ఆవిడ సునీత కలిసి చేసిన ప్రచారం ఆవిడ కూటమికి అయితే ఫేవర్ అయింది. జగన్మోహన్ రెడ్డి బండారం మొత్తాన్ని బయట పెట్టింది. సరే, ఎన్నికలు అయిపోయినాయి, ఆయన 11 సీట్లకు పరిమితమైన తర్వాత నా లక్ష్యం నెరవేరిందంటూ కూడా షర్మిల మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత పరాభవం మూట కట్టుకున్న తర్వాత అయినా తల్లి ఏంటి చెల్లి ఏంటి అనేది ఆయన గుర్తించాల్సి ఉంది. ఎక్కడైనా మీరు చూడండి, ఏ పొలిటీషియన్ అయినా సరే, ప్రపంచం మొత్తం లేకపోతే దేశం మొత్తం వదిలిపెడదాం, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు దాకా మనం ముఖ్యమంత్రులుగా చాలామందిని చూసాం, ముఖ్యమంత్రి వారసులను చూసాం, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. ఏ పొలిటీషియన్ అయినా సరే, ఒక్కరైనా సరే తన తల్లి మీద కేసు పెట్టినాడు ఎవరైనా ఉన్నాడా? తన చెల్లిని రోడ్డు మీద పడేసి తన సొంత చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాడు ఎవరైనా ఉన్నారా? ఆ రకంగా తల్లిని కేసు పెడతాం ద్వారా ఆడు తండ్రి పొరుగును కూడా రోడ్ల మీద పడుతున్నామన్న కామన్ సెన్స్ ఆ జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది. ఈ రోజున మొత్తుకుంటున్నా ఉన్నారు వైఎస్ అభిమానులు చాలామంది ఆ పార్టీలో. ఎప్పుడైతే ఎన్సీఎల్టీలో విజయం మీద కేసు వేయడం, దానికి విజయం ఈరోజు వేచి 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 చూసి 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 కాంప్రమైజ్ చేయాలని ట్రై చేసి మానసికంగా ఆమె వేదన పడి 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 ఎట్టకేలకు ఆమె కూడా ఈరోజు పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది అనేది బయటపెడుతున్న పరిస్థితి. తండూరు పవర్స్లో కానీ అదేవిధంగా క్లాసిక్ రియాలిటీ వీటి విషయంలో ఈడీ కేసులు చెప్తూ గుర్తురానప్పుడు కేవలం సరస్వతి పవర్స్ విషయంలోనే ఎందుకు ఈడీ కేసుల గురించి మాట్లాడుతున్నారని అడుగుతూ ఉంది ఆవిడ. నేను చేసేదంతా కరెక్టే, మేము చేసుకున్న లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు, వాటాల బదిలీలన్నీ లీగల్గానే చేసుకున్నాం, చట్టబద్ధంగానే జరిగినాయి. ఈరోజు కావాలనే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు, ఆస్తి పంచాల్సి వచ్చింది షర్మిలాకి, వాళ్ళ పిల్లల్ని కూడా రోడ్డును పెడతా ఉన్నారు పంచకుండా అని చెప్పి ఆవిడ ఓపెన్గా నీ తల్లే చెప్తా ఉంది. అయితే ఈరోజు ఆవిడని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తాను. ఆవిడని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించడం అంటే విజయమ్మని జగన్మోహన్ రెడ్డి ఎవరిని అవమానిస్తున్నట్టు? రాజశేఖర రెడ్డిని అవమానిస్తున్నట్టు కదా, తన పుట్టుకుని అవమానించుకున్నట్టు కదా. ఎంత దారుణంగా షర్మిలాని విజయమ్మని తిడతా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నేతలు అంత దారుణంగా తిడతా ఉన్నారు. ఎప్పటికైనా సేమ్ బ్లడ్డే వాళ్ళు, వైఎస్ రాజశేఖర రెడ్డి బ్లడ్డే. ఇప్పుడు తిట్టుకోవచ్చు, రేపు ఫ్యూచర్లో కలిసి ఉండొచ్చు, కానీ ఇది మర్చిపోతారా? ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తే ఎన్నిసార్లు షర్మిల బయటకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎన్నిసార్లు విజయమ్మ కన్నీళ్ళు పెట్టుకుని ఉంటారు. ఇది ఆ పార్టీలో చాలామందికి డైజెస్ట్ కావట్లా. పర్టికులర్లీ ఎవరికి డైజెస్ట్ కావట్లేదు? వైఎస్ ఫాలోయర్స్, వైఎస్ అనుచరులు, వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి ఈ పరిణామాలు అంత ఈజీగా వాళ్ళు తీసుకోలేకపోతా ఉన్నారు. ఇంత దారుణంగా వైఎస్ పేరుని రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు విజయమ్మని ఎంత ఇబ్బంది పెట్టుండకపోతే, విజయమ్మని ఎంత వాళ్ళ మనోవేదనకు గురి చేసి ఉండకపోతే ఆవిడ బయటకు వచ్చి ఈరోజు డైరెక్ట్ కొడుకు మీదే కేసేసే ప్రయత్నం చేస్తుంది. మొన్నటి వరకు ఆవిడ ఒగ్గు పట్టుకొని ఉన్నారు ఈ అంశాల మీద. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా, ఇడుపులపైలో కనిపించినా, ఎక్కడొచ్చినా ఆయన పక్కకు తోసేస్తున్నా, ఆయన దూరంగా నెడుతున్నా సరే అతను ఏదో పాపం ఆలింగనం చేసుకుని కాస్త ఎమోషనల్గా 2 కన్నీళ్ళు గార్చుకుంటూ ఆవిడేదో కొంచెం మెయింటైన్ చేసింది ఎక్కడ బయటపడకుండా. కానీ ఈ రోజు అమ్మ అనే పేరు అంటేనే సహనానికి ప్రతీకగా చెప్పుకుంటాం. అలాంటి అమ్మకే కోపం వచ్చేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున. సో ఇది ఆ పార్టీలో వైఎస్ ఫాలోయర్స్, వైఎస్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, వైఎస్ వల్ల రాజకీయాల్లో కొంచెం పదవులు తీసుకున్న వాళ్ళకి డైజెస్ట్ కావట్లా. ఈరోజు ఆ పార్టీలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక గ్రూపు, వైఎస్ఆర్ ఒక గ్రూప్ అన్నట్టుగా రెండుగా ఆ పార్టీ వర్టికల్ గా చీలిపోయిన పరిస్థితి అయితే ఉంది. చాలా మంది నిజంగా ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. ఈ ఒక్క ఇష్యూ చాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిండా ముంచడానికి. అయినా సరే కింద పడ్డా తందే పజయ్ అంటా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తల్లిని చెల్లిని పిలిపించుకుని కూర్చోబెట్టుకుని అయిపోయింది, ఇది అయిపోయింది, గతం గత. మీరు నేను సంపాదించిన దాంట్లో నువ్వు అడుగుతుంది ఒక పీనట్టే కదా, నీకేది కావాలంటే అది తీసుకోని షర్మిలతోనూ, లేకపోతే ఈ పంచాయతీలు ఇలా వద్దు, మనం కూర్చొని ఈ అంశాన్ని పరిష్కరించుకుందామని వాళ్ళ అమ్మతోనూ చెప్పుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గౌరవం నిలబడి ఉండేది, తప్పంతా వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ రోజును అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు పార్టీ రెండుగా చీలిపోయింది. నాకు తెలిసి ఈ ఒక్క విషయంలోనే జగన్మోహన్ రెడ్డితో చాలా మంది విభేదిస్తూ ఉన్నారు, చాలా మంది బయటికి చూస్తూ ఉన్నారు, పక్క చూపులు కూడా చూస్తూ ఉన్నారు.